ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియాంక టెక్ న్యూస్. ఒప్పో నుండి మనకైతే బిగ్ న్యూస్ అనే చెప్పాలి. చాలా రోజుల తర్వాత ఒప్పో ఫైండ్ ఎక్స్ సిరీస్ నుంచి 2 మొబైల్స్ అయితే త్వరలో ఇండియాలో లాంచ్ అవబోతున్నాయి. దీనికి సంబంధించిన అఫీషియల్ పేజ్ కూడా ఫ్లిప్కార్ట్ లో వచ్చింది, ఇన్స్టాగ్రామ్ లో కూడా కనిపించింది. మొదటిగా అన్బాక్సింగ్ చూసుకున్నట్లయితే బాక్స్ వచ్చేసి వైట్ కలర్ లో ఉంది. బాక్స్ పైన ఫైండ్ X8 అని రాస్తుంది. కింద వచ్చేసి హ్యాజల్ ప్లేట్ అని కూడా రాస్తుంది. బాక్స్ ఓపెన్ చేసే మొదటిగా మరొక బాక్స్ ఉంది. అందులో ట్రాన్స్పరెంట్ కేస్ ఉంది, కొంచెం పేపర్ వర్క్ ఉంది, అలాగే సిమ్ ఎజెక్టర్ టూల్ కూడా ఉంది. దాని కిందనే మనకి మొబైల్ ఉంది. మొబైల్ కింద 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అలాగే కేబుల్ కూడా అయితే ఇచ్చారు. ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేయడం కోసం మాత్రమే ఈ చిన్న క్లాప్ యాడ్ చేస్తున్నాను. కమెంట్ రీసెంట్గా మన ఛానల్కి ఈ కమెంట్ అయితే వచ్చింది. మన ఛానల్లో వీడియో ఏదన్నా అప్లోడ్ చేయాలంటే ఎన్నో వీడియోస్ చూసాను, ఎన్నో వెబ్సైట్స్ రీసెర్చ్ కూడా చేశాను. ఇవన్నీ తర్వాతనే ఒక మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ అయిన తర్వాత ఒక వీడియో అనేది చేశాను. మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క కమెంట్కి కూడా రీప్లై ఇస్తానండి. నైట్ ఎడిటింగ్ చేసే టైంలో కూడా మిడ్ నైట్ వచ్చిన మెసేజ్కి కూడా కమెంట్స్కి కూడా రీప్లై అయితే ఇస్తానండి. సో ఇంత కష్టపడి నేనైతే మన ఛానల్ని రన్ చేస్తున్నాను. నా కష్టం, నా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మంచిగా కమెంట్స్ అయితే పెట్టండి. దయచేసి ప్లీజ్ అండి బ్యాడ్ కమెంట్స్ అయితే పెట్టండి. ఈ 2 మొబైల్స్ అయితే అఫీషియల్గా November 21st లాంచ్ అవుతున్నట్లుగా తెలుసు. ప్రో ఇంకా నాన్ ప్రో వర్షన్ యొక్క ప్రైసెస్ అయితే చైనాలో మంచి ప్రైజే ఉన్నాయండి, బట్ ఇండియాలో మాత్రం ప్రైజెస్ ఓవర్గానే ఉంటాయి. తొందరపడి ప్రీ బుక్ అయితే చేసుకోకండి. ప్రీ బుక్ ఆఫర్ కింద మీకు ఇయర్ ఫోన్స్, కార్ ఛార్జర్, కేబుల్ ఇస్తున్నారని చెప్పేసి మాత్రం కకృతి పడకండి. ఎందుకంటే ప్రైస్ ఎలాగో ఎక్కువగానే ఉంటుంది. మళ్ళీ మీరు దీనికి ప్రీ బుక్ చేసుకున్నారంటే 8,000 కూడా బొక్క పడుతుంది. ఒప్పో ఫైండ్ X8 మొబైల్ యొక్క ప్రైస్ చైనాలో 50,000 అయితే ఉంటుంది. అదే ఇండియాకి వచ్చేప్పటికి 60,000 పైన ఉంటుంది. మీరే ఆలోచించుకోండి ఈ స్పెసిఫికేషన్ చూసిన తర్వాత. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు కూడా గ్లాస్ ఫినిషింగ్ అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి విక్టర్స్ గ్లాస్ ప్రొటెక్షన్ వస్తుంది, అయితే ఉంటుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్, డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది, NFC కూడా సపోర్ట్ చేస్తుంది అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. కెమెరాస్ అయితే సర్కిల్ షేప్ లో ఉంటాయి. సర్కిల్ షేప్ లో 3 కెమెరాస్ ఉంటాయి. కెమెరాస్ గురించి మనం కెమెరా డిపార్ట్మెంట్ లో మాట్లాడుకుందాం. డిస్ప్లే విషయానికి వస్తే 6.59 ఇంచెస్ ఫ్లాట్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 4500 స్పీడ్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఒప్పో క్రిస్టల్ షీల్డ్ ప్రొటెక్షన్ తో వస్తుంది. కింద పడ్డా కూడా పగలదని చెప్తున్నారు అండ్ వాటర్ డ్రాప్స్ పడ్డా కూడా ఇదైతే పనిచేస్తుంది. సైజ్ విషయానికి వస్తే నార్మల్ మొబైల్స్ కన్నా కొంచెం చిన్నగా అయితే కనిపిస్తుంది, కాకపోతే కాంపాక్ట్ సైజ్ మొబైల్ అని చెప్పొచ్చు. Dimensity 9400 ప్రాసెసర్ ఉంటుంది. 3 nm మీద బిల్డ్ అవుతుంది. LPDDR5X RAM టెక్నాలజీ, UFS 4.0 మెమరీ టెక్నాలజీ ఉంటుంది. Android 15 మీద రన్ అవుతుంది. 4+5 years అప్డేట్స్ అయితే ఇస్తారు. కలర్ OS 15 మీద రన్ అవుతుంది. Oppo Reno 12 లో చూసారు కదా ఏ ఫీచర్స్, అవే ఇందులోనూ కూడా కనిపిస్తాయి. 22లో వచ్చేసి 30 లక్షల వరకు స్కోర్ అయితే చేసింది. గీక్ బెంచ్ విషయానికి వస్తే సింగిల్ కోర్ వచ్చేసి 2800 స్కోర్ చేసి మల్టీ కోర్ లో 8800 స్కోర్ అయితే చేయగలిగింది. దీన్ని పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయడానికి అయితే Gen AI ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇక కెమెరా విషయానికి వస్తే ఈ మొబైల్లో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. అదే ప్రో వేరియంట్ చూసుకున్నట్లయితే మాత్రం 4 కెమెరా సెటప్ తో అయితే వస్తుంది. ఈ మొబైల్లో వాడిన కెమెరా సెన్సార్స్ అన్ని రెగ్యులర్ గా వాడినవే అయినప్పటికీ కూడా హ్యాజల్ ప్లేట్ వాళ్ళ పార్ట్నర్షిప్ తో వస్తున్నాయి కాబట్టి ఫొటోస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. మెయిన్ కెమెరా వచ్చేసి అన్ని కూడా 50 MP సెన్సార్స్ ఇచ్చారు. మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ LYT 700 సెన్సార్ ఇచ్చారు. సెకండరీ కెమెరా వచ్చేసి అల్ట్రావైడ్ కెమెరా JN5 సెన్సార్ అయితే వాడారు. థర్డ్ కెమెరా టెలిఫోటో లెన్స్ కెమెరా, ఇది వచ్చేసి సోనీ LYT 600 సెన్సార్ అయితే వాడారు. కెమెరా వచ్చేసి 32 MP సోనీ IMX 615 సెన్సార్ అయితే వాడారు. మొబైల్ యొక్క కెమెరా పర్ఫార్మెన్స్ అయితే సూపర్ గా ఉంది. ఒప్పో మొబైల్స్ మామూలుగా ఎందుకు కొంటారండి? కెమెరాస్ గురించి కదా. నాకైతే పర్సనల్గా Oppo Reno 10 Pro Plus అయితే చాలా బాగా నచ్చింది. బడ్జెట్ లేదు కాబట్టి కొనలేకపోయాను. మొబైల్ని iPhone 16 కెమెరాస్తో కంపేర్ చేస్తే ఈ మొబైల్ యొక్క పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుందని చెప్తున్నారు. ఒప్పో అనేది చైనా వాళ్ళ మొబైలే కాబట్టి ఆబ్వియస్లీ వీళ్ళ మొబైలే బాగుందని చెప్పుకుంటున్నారు. కొన్ని శాంపిల్స్ అయితే ఇస్తున్నాను, ఒకసారి చూడండి. అండ్ ప్రో వేరియంట్కి నాన్ ప్రో వేరియంట్కి మెయిన్ కెమెరా విషయంలో సెన్సార్స్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఫొటోస్లో కూడా తేడా అయితే గమనించవచ్చు. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే ప్రో వేరియంట్ యొక్క డీటెయిల్స్ చూసారు, కెమెరా పర్ఫార్మెన్స్ కూడా చూసారు, నాన్ ప్రో వేరియంట్ని తీసుకుంటారు, ఇంటికి వచ్చిన తర్వాత ఫీల్ అయిపోతారు. ఒకవేళ X8 సిరీస్లో మొబైల్ తీసుకోవాలనుకుంటే ప్రో వర్షన్ యొక్క రివ్యూస్, కెమెరా టెస్ట్ కూడా చూసి తక్కువ బడ్జెట్లో వస్తుంది కదా అని నాన్ ప్రో వేరియంట్ మాత్రం తీసుకోకండి. వర్షన్కి నాన్ ప్రో వర్షన్కి కెమెరా విషయంలో మాత్రం చాలా డిఫరెంట్ అయితే ఉంటుంది. ఇంతగా ఎందుకు చెప్తున్నాను అంటే మీరు ఎక్కడైనా కూడా రివ్యూ చూసినా కూడా లేదంటే యాడ్స్లో చూసినా కూడా ప్రో వర్షన్ని మాత్రమే రివ్యూ చేస్తారు, యాడ్స్లో ఇస్తారు. నాన్ ప్రో వర్షన్ తీసుకుంటే ఒకవేళ అంత బాగా పర్ఫార్మెన్స్ అయితే చేయలేదు.
మొబైల్ వచ్చేసి కాంపాక్ట్ సైజ్ లో ఉంటుంది కాబట్టి బ్యాటరీ వచ్చేసి 5630 mAh అయితే ఉంటుంది. 80 వాట్ ఫాస్ట్ ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది. 50 వాట్ వైర్లెస్ ఛార్జర్ కూడా సపోర్ట్ చేస్తుంది. డీసెంట్ అనే చెప్పొచ్చు, ఎందుకంటే ఇప్పుడు వచ్చే ప్రాసెసర్లన్నీ కూడా పవర్ఫుల్ ప్రాసెసర్ వస్తున్నాయి కాబట్టి నార్మల్గా యూజ్ చేసుకునే వాళ్ళకైనా 1 డే అయితే వస్తుంది. మొబైల్ ప్రైస్ వచ్చేసి చైనాలో 50,000 అయితే ఉంటే ఇండియాకి వచ్చేప్పటికి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా 60,000 నుంచి 63,000 మధ్యలో అయితే ఉంటుంది. మొబైల్ యొక్క డిస్ప్లే, ప్రాసెసర్, కెమెరా ఇవన్నీ చూసిన తర్వాత ఈ ప్రైస్ ఈ మొబైల్కి సరిపోతుందా, ఎక్కువ అవుతుంది అంటారా? ఒప్పో ఫైండ్ ఎక్స్ సిరీస్ మళ్ళీ ఇండియాకి రావడానికి రీజన్ వచ్చేసి 50,000 కన్నా ఎక్కువ బడ్జెట్ ఉన్న మొబైల్స్ తీసుకునే వాళ్ళ సంఖ్య పెరిగింది కాబట్టి. యాపిల్ మార్కెట్ ఏమో పెరిగింది, వన్ ప్లస్ మార్కెట్ ఏమో తగ్గింది. దానికి రీజన్ వచ్చేసి గ్రీన్ లైన్ ఇష్యూ. జనాలు ఎక్కువగా 60,000 రూపాయల బడ్జెట్లో మొబైల్ తీసుకోవాలంటే వన్ ప్లస్ తీసుకునే వాళ్ళు. సో వన్ ప్లస్లో గ్రీన్ లైన్ ఇష్యూ వస్తుంది కాబట్టి వన్ ప్లస్ నుంచి ఐఫోన్కి అయితే షిఫ్ట్ అయిపోతున్నారు జనాలంతా. సో జనాలు అలా వెళ్ళడం వల్ల ఒప్పో వాళ్ళు వాళ్ళ సైడ్ ఏమైనా మళ్ళించుకోవచ్చేమో అని చెప్పేసి ఈ మొబైల్ అయితే ఇండియాకి తీసుకొస్తున్నారు. ఓవరాల్గా మొబైల్ అయితే సూపర్గా ఉందండి. స్పెషల్గా కెమెరా గురించి మనం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. 60,000 రూపాయల బడ్జెట్లో ఈ మొబైల్ ఇండియాకి వస్తే కనుక మీరు తీసుకుంటారా? మళ్ళీ చెప్తున్నానండి, ప్రీ బుక్ లాంటి ఆర్డర్స్ అయితే చేసుకోకండి ప్రైస్ తెలిసేంత వరకు. ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అంటిల్ దెన్ బై బై, గుడ్ నైట్.